అందరికీ నమస్కారం అండి. జ్యోతిష్య విశ్వంలో ఉన్న మా ప్రియమైన కన్యారాశి కుటుంబ సభ్యులకు స్వాగతం. కన్యారాశి వారు మీరు మౌనంగా కానీ బలంగా ఉండే వ్యక్తులు. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో కష్టపడే వారికి, నిజాయితీగా ఉండేవారికి సరైన ప్రతిఫలం ఆలస్యంగా వచ్చినా అది అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మీరు చెయ్యని తప్పుకి కూడా చాలాసార్లు బాధపడతారు. కానీ మీ హృదయం ఎప్పుడూ మన్నించడానికి సిద్ధంగా ఉంటుంది. మీ హృదయం ఎంత మృదువుగా ఉంటుందో లోపల అంతే పట్టుదల ఒక అగ్నిలా దాగి ఉంటుంది. మీరు ఒకసారి ఇది నా లక్ష్యం అని నిర్ణయం తీసుకుంటే ఇంకా వెనక్కి తిరిగి చూడరు. అందుకే ప్రపంచం మీ కష్టానికి, మీ నిస్వార్థ ప్రేమకు, మీ నిజాయితీకి ఒకరోజు తప్పక కృతజ్ఞతలు చెప్తుంది. ఈ అక్టోబర్ చివరి 4 రోజులు అంటే అక్టోబర్ 27, 28, 29 మరియు 30 తేదీలు. ఈ 4 రోజులు కేవలం తేదీలు కాదు. ఇవి మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ను, మార్పును తెచ్చే, శాంతి నింపే, అంతులేని సంతోషాన్ని పంచే రోజులు. ఈ 4 రోజులు మీ హృదయానికి వెలుగును, మీ ఆత్మకు అపారమైన బలం తెస్తాయి. ప్రతి జ్యోతిష్య గ్రంథం చెప్తుంది, భగవంతుడు మీతో చెప్తున్న మాట ఇది. ఇప్పటి వరకు నీవు పరీక్షను, నిందలను ఎదుర్కొన్నావు. ఇకపై విజయాలను, ప్రశంసలను స్వాగతించు. నేను నీ పక్కనే ఉన్నాను. మీకు ఎదురైన కష్టాలు ముగిసిపోయాయి. అందుకే ఈ జాతకం విని మీరు మీలో ఒక కొత్త నమ్మకం, ఒక శుభప్రదమైన కొత్త ఆరంభం కనుగొంటారు. కనుక ఈ వీడియోని చివరి వరకు ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఊహించని విధంగా మార్చేయవచ్చు. మీ రాశిలో గ్రహాల స్థితి మీకు అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. అక్టోబర్ 27 కన్యారాశి వారికి ఈరోజు మీకు ఒక పునర్జన్మ లాంటిది. మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం మేల్కొనే అద్భుతమైన రోజు ఇది. ఉద్యోగస్తులకు మీకు గతంలో జరిగిన కొన్ని నిరాశలు, చిన్న చిన్న వైఫల్యాలు ఈరోజు ఒక పాజిటివ్, అద్భుతమైన ఫలితాలుగా మారబోతున్నాయి. మీరు చేసిన కృషి, రాత్రి పగలు మీరు పడిన కష్టం ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో సీనియర్ల నుండి ప్రత్యేక ప్రశంసలు పొందే అవకాశం ఉంది. మీ మాటలకు, మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది. మీరు ఒక పరిష్కారాన్ని సూచిస్తే అది అందరికీ నచ్చుతుంది. వ్యాపారస్తులకు, వ్యాపారంలో ఉన్నవారు ఊహించని విధంగా కొత్త ఆర్డర్లు లేదా ఒక పెద్ద కాంట్రాక్ట్ సంపాదించవచ్చు. ముఖ్యంగా మీరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న పాత డబ్బులు తిరిగి చేతికి అందే అవకాశం ఈరోజు బలంగా ఉంది. ఇది మీకు ఆర్థిక స్థిరతత్వాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. మానసిక శాంతి లభిస్తుంది. ముఖ్యంగా దూర ప్రాంత విద్యార్థులకు సంబంధించిన శుభవార్త వింటారు. ప్రేమలో ఉన్నవారికి మీ జీవితంలో పాత అపార్థాలు, చిన్న చిన్న గొడవలు తొలగి మళ్ళీ సన్నిహితం, స్వేచ్ఛమైన ప్రేమ ఏర్పడుతుంది. వివాహితులు కుటుంబంతో సంతోషంగా నవ్వుతూ గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్యం పరంగా కన్యారాశి వారికి కొంత శ్రమ వల్ల అలసట ఉండవచ్చు. కానీ సాయంత్రం నాటికి శక్తి తిరిగి వస్తుంది. ఈరోజు దేవాలయ దర్శనం లేదా పసుపు రంగు పువ్వులతో శ్రీ మహాలక్ష్మి దేవికి పూజ చేయడం మీ అదృష్టాన్ని, ఆర్థిక ప్రవాహాన్ని రెట్టింపు చేస్తుంది. అక్టోబర్ 28 కన్యారాశి వారికి ఈరోజు కొంచెం మీ సహనాన్ని పరీక్షించే రోజుగా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ పరీక్షలో మీరు గెలిస్తే ఫలితం అత్యంత మధురంగా, శాశ్వతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగంలో లేదా ఇంట్లో ఎవరో మీకు తెలియకుండానే మీ సహనాన్ని, మీ నిబద్ధతను పరీక్షించవచ్చు. ఆ సమయంలో కోపం, నిరసన కాకుండా నిశ్శబ్దాన్ని, మౌనాన్ని ఎంచుకుంటే మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. కోపాన్ని నియంత్రించుకోవడమే ఈరోజు మీకు నిజమైన బలం. మీరు చెప్పే ఒక్క మాట కూడా ఈరోజు పెద్ద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రతి మాటను కొలిచి జాగ్రత్తగా మాట్లాడండి. కన్యారాశి వారికి లావాదేవీలు ఈరోజు ఆర్థికంగా ఈరోజు కొన్ని ఖర్చులు పెరుగుతాయి. కానీ భయపడకండి, అవి అనవసరమైన ఖర్చులు కావు. ఇవి మీ భవిష్యత్తుకు లేదా కుటుంబ అవసరాలకు సంబంధించిన అవసరమైన ఖర్చులే. వ్యాపారంలో భాగస్వాములతో, ముఖ్యంగా డబ్బు లావాదేవీలలో కొంచెం జాగ్రత్తగా, పారదర్శకంగా వ్యవహరించండి. కన్యారాశి వారికి ఈరోజు ఒక శుభవార్త. ఈరోజు మీకు మధ్యాహ్నం తర్వాత అదృష్టం మళ్ళీ మీకు అనుకూలంగా మారుతుంది. ఒక పాత స్నేహితుడి ద్వారా మీకు లాభదాయకమైన మంచి సమాచారం రావచ్చు. లేదా మీరు చాలా కాలంగా కలవాలని ఒక పాత పరిచయం మళ్ళీ మీ జీవితంలోకి అడుగుపెట్టి ఒక గొప్ప సహాయాన్ని అందించవచ్చు. ప్రేమలో ఉన్న వారికి చిన్న అపార్థాలు లేదా మనస్పర్ధలు తలెత్తవచ్చు. కానీ అవి సులభంగా పరిష్కారం అవుతాయి. మీ వైపు నుంచి క్షమించడం లేదా మౌనంగా ఉండటం ఉత్తమం.
కన్యా రాశి వారు ఈరోజు మీరు మానసిక ప్రశాంతత కోసం సాయంత్రం వేళ ఇంటి దేవుడి మందిరంలో దీపం వెలిగించి ఆ శక్తిని పీల్చుకోండి. కనీసం 11 సార్లు ఓం హనుమతే నమః అని జపించండి. మీ మనస్సు తేలికగా మారుతుంది, భయం తొలగిపోతుంది. అక్టోబర్ 29 కన్యా రాశి వారికి ఈరోజు మీ జాతకంలో బంగారు అక్షరాలతో లిఖించబడాల్సిన రోజు. ఇది మీ విజయం మొదలయ్యే రోజు. మీరు పెట్టిన ప్రతి శ్రమకు, ప్రతి కన్నీటి బొట్టుకు ఫలితం లభించే శుభ సమయం ఇది. ఉద్యోగంలో మీరు ఊహించిన విధంగా ఒక కొత్త పెద్ద ప్రాజెక్టు మీకు అప్పగించబడవచ్చు, లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి వార్త వినవచ్చు. మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తించి తీరుతారు. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు ఈరోజు ధైర్యంగా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం దీర్ఘకాలికంగా మీకు లాభాన్ని తెస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం, నిర్ణయాత్మక శక్తి ఈరోజు రెట్టింపు అవుతుంది. మీరే మిమ్మల్ని నమ్మి ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా తీసుకునే నిర్ణయాలు గొప్ప అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ధైర్యంగా ముందడుగు వెయ్యండి. ప్రేమ జీవితంలో ఒక మధురమైన సర్ప్రైజ్ మీకోసం వేచి చూస్తుంది. మీరు ఎవరి నుంచి అయితే సందేశం లేదా కాల్ ఆశిస్తున్నారో ఆ వ్యక్తి నుంచి ఖచ్చితంగా సంకేతం రావచ్చు. కుటుంబంలో నవ్వులు, సంతోషం పెరుగుతుంది. మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. కన్యా రాశి వారు ఈరోజు మీరు పచ్చ రంగు గ్రీన్ కలర్ మీకు అత్యంత అదృష్టం తెస్తుంది. కాబట్టి ఆకుపచ్చని దుస్తులు ధరించండి, లేదా మీ దగ్గర ఒక పచ్చని వస్తువును ఉంచుకోండి. ఈ సమయంలో ప్రారంభించే ముఖ్యమైన పనులు, సంతకాలు, కొత్త చర్చలు మీకు శుభ ఫలితాలను, గొప్ప లాభాలను ఇస్తాయి. అక్టోబర్ 30 కన్యా రాశి వారికి ఈరోజు మీ జాతకంలో గురువు స్థానం బలంగా ఉంది. అందుకే ఈరోజు మీ మాటలకు, మీ ఆలోచనలకు సమాజంలో, వృత్తిలో గౌరవం లభించే అరుదైన రోజు. మీరు చెప్పిన మంచి విషయాలు నిజమవుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సీనియర్ల నుంచి మెచ్చుకోలు లేదా నూతన బాధ్యతలు మీకు ఇవ్వబడతాయి. దీని ద్వారా మీ స్థానం మరింత ఉన్నతంగా మారుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్నవారు లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో గురువులను లేదా అనుభవజ్ఞుణ్ణి సంప్రదించి ముందడుగు వేయండి. ఆర్థిక పరంగా మంచి రాబడి లేదా ఊహించని విధంగా లాభం వచ్చే అవకాశం బలంగా ఉంది. ప్రేమ జీవితంలో ఈరోజు ఒక కొత్త స్థిరతత్వం మరియు బలం వస్తుంది. మీ బంధం మరింత బలపడుతుంది. వివాహితుల కుటుంబంలో శాశ్వతమైన సంతోషం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు గురువుల ఆశీస్సులు లేదా పెద్దవారి సహాయం లభిస్తుంది. మీరు గందరగోళంలో ఉంటే ఈరోజు మీకు స్పష్టమైన మార్గం దొరుకుతుంది. కన్యా రాశి వారు ఈరోజు గురువారం కావడంతో ఈరోజు పవిత్రమైన రోజు. సాయంత్రం సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి పూజ లేదా గురువులకు సంబంధించిన దేవాలయ దర్శనం చేయండి. పసుపు వస్తువులను దానం చేయండి. మీ దినం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది. మీ ఆత్మ ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. కన్యా రాశి వారు ఈ 4 రోజులు కేవలం రాబోయే 4 రోజులు మాత్రమే కాదు, మీ 2025 సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన శుభ ప్రారంభాన్ని తీసుకొస్తాయి. ఈ సంవత్సరం మీ జీవితంలో శాశ్వత స్థిరతత్వం, అంతులేని శాంతి మరియు శుభప్రదమైన కొత్త ఆరంభాలు తెస్తుంది. మీరు చేసిన కష్టం, పడిన కన్నీళ్లు వృధా కాలేదని మీరు గ్రహిస్తారు. విద్యార్థులకు విదేశీ అవకాశాలు లేదా ఉత్తమమైన విద్యా సంస్థలో స్థానం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా నూతన స్థానం లభిస్తుంది. వ్యాపారస్తులకు స్థిర లాభాలు, కుటుంబంలో ఆనందం తప్పక పెరుగుతాయి. మీ పేరు, ప్రతిష్టను, కీర్తిని పెంచే అత్యంత శుభ సమయం. జీవితంలో ప్రతి బాధ వెనక ఒక శిక్ష కాదు, కేవలం ఒక లోతైన పాఠం మాత్రమే ఉంటుంది. ఆ పాఠాన్ని అర్థం చేసుకొని, నేర్చుకొని ముందుకు సాగిన వారే విజేతలు. కన్యా రాశి వారు మీరు ఆ శక్తిని, ఆ పట్టుదలను కలిగిన వారు. మీకు దేవుడు ఇస్తున్న సలహా ఒకటే: భయాన్ని వదిలేయండి, నిస్సందేహమైన విశ్వాసాన్ని పట్టుకోండి. మీకు కావలసినది మీ కలలు, మీ విజయం మీ వైపు వస్తుంది. మీరు కేవలం కొంచెం ఓపికతో సమయాన్ని నమ్మండి. ప్రతి ఉదయం నిద్ర లేవగానే ప్రశాంతంగా 3 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి. మీ జీవితం మీ ఆత్మ వెలుగుతో నిండిపోతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ పక్కనే ఉన్నాడు. ఈ 4 రోజులు మీ జీవితంలో శుభ ప్రారంభం తీసుకువస్తాయి. నమ్మకం ఉంచండి, మీరు కష్టపడ్డ దానికి ప్రతిఫలం రాబోతుంది. కన్యా రాశి వారు మీకు ఈ జాతకం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
మీ కన్యా రాశి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు శాంతి, ఆనందం మరియు విజయాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.